హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 60. నేను మీ మురళీ రాపల్లి. రాష్ట్ర వ్యాప్తంగా రప్పా రప్పా అంటూ నేషనల్ మీడియా సహితం కోస్తూ ఉంది. దేశవ్యాప్తంగా పుష్ప 2 ఎంత ఫేమస్ అయిందో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి వాడిన ఆ రప్పా 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 అనే కామెంట్స్ మాత్రం దేశవ్యాప్తంగా చాలా చాలా సంచలనాత్మకంగా మారి. అయితే ఈ క్రమంలో సో కాల్డ్ ఎల్లో మీడియా అంటూ ఒకటి ఉంది కదా మనకి. వాళ్ళు తట్టుకోలేరు కదా మరి దీన్ని. వాస్తవాలను మరుగుపరిచి అబద్ధాల్ని అసత్యాల్ని ప్రజలకు చేరవేయటంలో వాళ్ళంతా వాళ్ళ సత్తాను చాటాల్సిందే. సో ఆ క్రమంలోనే సో ఎల్లో మీడియాకి చెందినటువంటి ఆయన పేరు అబో చెప్తా ఈ వీడియో మొత్తంలో ఆయన గురించి పూర్తిగా మీకు ఒక అవగాహన అనేది కల్పిస్తాను అనమాట. చూడండి. ఆ ప్రెస్ మీట్ లో వాళ్ళ గురించి ఏమైనా ప్రస్తావన ఉందా అంటే లేదు. మళ్ళీ చంద్రబాబు తిట్టడం ఇది తిట్టడం ఇదే. సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోకపోగా ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నీ ఊచకోత పోయడానికి రెడీ అవుతున్నాడు. ఓటమి నుంచి పాఠాలు తీసుకోవాలని సో కాల్డ్ ఈ కృష్ణమామ చెప్తూ ఉన్నాడు. వెంకటకృష్ణ గారు, మీరు విజయవాడలో ఒక ఛానల్ స్టార్ట్ చేశారు, AP 24/7 అనుకుంటున్నాను. అట్టర్ ప్లాపు ఛానల్ తీసేశారు, మీ ఉద్యోగం పోయింది, పీకేశారు. అలా పీకేసిన తర్వాత మీరేం నేర్చుకున్నారు? ఓటమి కదా, మీకు భారీ ఓటమి కదా. మరి మీరేం నేర్చుకున్నారు? బతకలేక ఎవడో పంచిన ఎవడో ఛానల్లో చేరి ఒక సీఈఓగా చేసి కూడా ఆ ఛానల్ అటర్ ఫ్లాప్ చేసి ఏమి పీకలేక వేరే వాడి ఛానల్లోకి వచ్చి పక్క పార్టీ వాళ్ళని తిట్టే ప్రయత్నం చేస్తున్నావు చూడు. మరి నీకన్నా ఎవరుంటారు చెప్పు ఓటమి గురించి చెప్పగలిగిన వాళ్ళు? నువ్వేం నేర్చుకున్నావు ఓటమి నుంచి అంటే, పక్కనోడిని తిడితేనే ఈ పార్టీలో ఈ ఛానల్లో నేను మనుగడ సాగించగలను, లేకపోతే అంతే అన్న విషయాన్ని పూర్తి స్థాయిలో అవగాహన పట్టి అవపోసన పట్టి ఇప్పుడు నీ నిజ స్వరూపాన్ని బయటపెడుతూ ఉన్నమాట. అంతేనా? చాలా చాలా స్పష్టంగా ఈ మాట నేను అంటావు ఏమైనా అంటావు. ఎందుకంటున్నానంటే ఎంత భయంకరమైన మాటలు మాట్లాడేటంటే ఆయన అదేదో పుష్ప సినిమాలో ఉంది, హీరో విలన్ క్యారెక్టర్ లాంటి హీరో అది. ఓకే, తెలుసు కదా అల్లు అర్జున్ అందులో ఒక గంధపు స్మగ్లర్. ఎందుకంత సాగదీస్తున్నావు? నువ్వు సీనియర్ రిపోర్టర్ అయినా, సీనియర్ జర్నలిస్ట్ అయినా, ప్రతి దానికి పావు గంట పాస్ తీసుకొని మాట్లాడి ఏదో గుణించుకుని ఎందుకు చెప్తున్నావు వెంకటకృష్ణ? ఈ సీనియారిటీ ఏమైపోయింది? అదేదో గంధపు చెకాల ఏంది అది? బీ ప్రొఫెషనల్ మ్యాన్, నేర్చుకోవాలా. 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండగానే సరికాదు, అర్థమైందా? అవలేదో ఆయాసలో ఏంది బాబు నీ గొనుగుడేంది స్వామి? నాకు అర్థం కావట్లేదు. సరిగా ఉండయ్యా. నువ్వు సీనియర్ రిపోర్టర్, సీనియర్ న్యూస్ ప్రెజెంటర్, సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకోవడం కాదు, ఆ సీనియారిటీ మన ప్రెజెంటేషన్ చేసేటప్పుడు కూడా కనిపించాలా, అర్థమైందా? ఒక ఛానల్కి సీఈఓగా చేసినంత మాత్రం ఏం పీకింది లేదు. మనం కనీసం ఎలా సబ్జెక్ట్ ని క్షుణ్ణంగా ఎలా చెప్పాలో కూడా తెలియదు. కొనుక్కుంటావేంటి? ఈయన అవి నిన్న ఆయన పర్యటనలో కానీ లేకపోతే అంత వారం ముందు 2 వారాల ముందు పొదిలి పత్తి మార్కెట్, మిర్చి మార్కెట్ వెళ్ళినప్పుడు సీనియర్ జర్నలిస్ట్ అన్న వాడిని చెప్పుతోనో షూతోనో కొట్టాలి. పొదిలి ఎవరిని పరామర్శించడానికి కూడా వెళ్ళాడు అన్నది కూడా నీకు క్లియర్ గా తెలియదు. పత్తి మార్కెట్, మిర్చి మార్కెట్, సిగ్గుందా నీకు? సిగ్గుందా? ఇప్పుడు PCR నుంచి ఎవడో అందించలేదా నీకు? పొదిలి వెళ్ళింది పొగాకు రైతులకి మద్దతు ధర కోసం వెళ్ళాడు ఆయన. నువ్వు పత్తి అంటావు, మిర్చి అంటావు. పత్తికి మిర్చికి వెళ్ళలేదప్ప, మిర్చికి కూడా గుంటూరు వెళ్ళాడు అంతే. ఏం జర్నలిస్ట్ అయ్యా నువ్వు? నాకు అర్థం కాదు. నువ్వు చెప్పే చాలా మంది వింటున్నారు, అదే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ లెక్కన చాలా మంది జర్నలిస్టులను చెప్పుకోవచ్చు కదా, సీనియర్ జర్నలిస్టులను ట్యాగ్ కూడా వేసుకోవచ్చు. ఎవరు అందించారు? ఎవరో PCR నుంచి సార్ పత్తి మిర్చి కాదు పొగాకు అని అందించారు PCR నుంచి. మనోడు అంటే సారీ అని చెప్తున్నాడు. వీళ్ళు సీనియర్ జర్నలిస్టు, వీళ్ళ మాటలు మనం వింటాం. కూడా ఇదే పరిస్థితి. ప్లకార్డు పట్టుకున్నారు. ఏం ప్లకార్డులు అయ్యాయంటే 2029 అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కడిని గంగమ్మ జాతరలో వేటనేసినట్టు రప్ప నరుకుతాం.
అని జగన్ బొమ్మ పెట్టి వేసారు. ఆ ప్లకార్డ్ పట్టుకున్న వ్యక్తి ఎవడో తెలుసా? అది నువ్వు చెప్పే దమ్ముందా? నువ్వు నిజంగా మొగోడివైతే, నీకు నిజంగా ఒకే అమ్మకి అబ్బకి పుట్టుంటే, ఆ ప్లకార్డ్ పట్టుకున్న వ్యక్తి డీటెయిల్స్ చెప్పగలవా? నువ్వు టీడీపీ పార్టీ అని చెప్పగలవా? మెంబర్షిప్ ఉందని చెప్పగలవా? రీసెంట్ గా 2024లో మొన్న మళ్ళీ రెన్యువల్ చేసుకున్నాడని చెప్పగలవా? 2026 వరకు వ్యాలిడిటీ ఉందని చెప్పగలవా? నువ్వు కూర్చున్న ఛానల్లో నీకు చెప్పే దమ్ము లేనప్పుడు నేను జర్నలిస్ట్ అని చెప్పుకోవడం మానేను. అర్థమైందా? ఇప్పుడు నువ్వు చెప్తే మొగడివి, లేదంటే నీ ఊహకే వదిలేస్తున్నా నువ్వేంటనేది. ప్రజలు కూడా మీరే చెప్పండి కింద కామెంట్స్, ఓకేనా? సరేగా వాళ్ళు తెలియకేసారేమో అనుకోవడానికి లేదు. ఆయన వాళ్ళ దాన్ని రాటిఫై చేశాడా? ఎలా? ఇవాళ అది కరెక్టే అన్నాడు. అలా అంటే తప్పేంటి అన్నాడు. సంతోషం అన్నాడు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇలాంటి లక్షణాలు, ఇలాంటి భావజాలం, ఇలాంటి నేను అందరన్న ఆ పదాలు నేను వాడను, కానీ ఇలాంటి మరణ మృదంగా మోహించాలనుకునే వ్యక్తి ఒక నాయకుడుగా ఉండకూడదు ఒక పార్టీకి. నిజమా వెంకటకృష్ణ? మరి ఇక్కడే ఉండు, నీకు ఇంకో వీడియో చూపిస్తా. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు అని, అంటే ఐ మీన్ ఆ రాజకీయంగా ఆ భూతాన్ని భూస్థాపితం చేశానంటాను. చేశారా? చేస్తారా? చేస్తున్నాను అని చెప్పాను, చేస్తానని చెప్పాను. ఈ 5 ఏళ్లలోనే భూస్థాపితం చేయకపోతే మళ్ళీ బుసలు కొడితే రాష్ట్రం అంతా నాశనం అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు అని, అంటే ఐ మీన్ ఆ రాజకీయంగా ఆ భూతాన్ని భూస్థాపితం చేశానంటాను. చేశారా? చేస్తారా? చేస్తున్నాను అని చెప్పాను, చేస్తానని చెప్పాను. ఈ 5 ఏళ్లలోనే భూస్థాపితం చేయకపోతే మళ్ళీ బుసలు కొడితే రాష్ట్రం అంతా నాశనం అయిపోతుంది. ఈ క్వశ్చన్ అడిగింది మీరే. ఏమని అడిగారు తెలుసా? వాడు ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదని ఇప్పుడున్నటువంటి స్పీకర్ మాట్లాడారు. అంటే మీ గౌరవనీయులైనటువంటి టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? వాడిని భూస్థాపితం చేస్తా ఆ ప్రాసెస్ లో ఉన్నాడు. అంటే భూస్థాపితం అంటే మీ ఉద్దేశంలో ఏంటంటారు? భూస్థాపితం అంటే చంపేస్తాను కదా, చనిపోయినందు కదా భూమిలో పెట్టేది. మరి డైరెక్ట్ గా థ్రెటన్ చేసినట్టు మరి ఆ రోజు ఇంటర్వ్యూలో నువ్వెందుకు చంద్రబాబు నాయుడిని అడగలేదు? భూస్థాపితం అంటారు ఏంటండి, తప్పు కదా అని ఎందుకు అడగలేదు? మనకు ఒక న్యాయం, పక్కనోడికి న్యాయమా? సిగ్గులేని బ్రతుకంటారు సార్ దీన్ని, తెలుసా? సిగ్గులేని బ్రతుకంటారు. జర్నలిస్ట్ గా సిగ్గులేని బ్రతుకంటారు. ఈ బ్రతకడం కన్నా కూడా జర్నలిజానికి రాజీనామా చేసి ఊరూరు అడుక్కు తినడం బెస్ట్. తెలుసా? తెలుసుకో. ఉండకూడదు. ఎందుకంటే భారత ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో బాధ పెట్టచ్చు, రాజకీయాల్లో ఉండకూడదు. ఎందుకు నేను చెప్తున్నానంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. చెప్పు, అర్థం చేసుకుంటారు. ఏంటి రప్ప రప్ప నరికేయడం ఏంటి? భూస్థాపితం ఏంటి? వైఎస్ వివేకానంద రెడ్డిని రప్ప 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 గొడ్డలతో నరికారా? సేమ్ డైలాగ్ దీన్నే రిపీట్ చేసి వేరే విధంగా అడుగుకుందామా? ఎన్టీ రామారావు గారు ప్రెస్ మీట్ పెట్టి నాకు వెన్నుపోటు పొడిచాడు, తండ్రి లాంటి నన్ను మోసం చేశాడు, కూతుర్నిచ్చి పెళ్లి చేసిన నన్ను వెన్నుపోటు పొడిచాడు, దుర్మార్గుడు అంటూ ఎన్టీ రామారావు గారు చెప్పారు. అప్పుడు ఎన్టీ రామారావు గారిని కూడా భూస్థాపితం చేశారా ఇలాగే అని మేము కూడా అడగొచ్చు కదా. వివేకానంద రెడ్డిని రప్ప రప్ప నరికారని మీరు అడుగుతున్నారు. మీరు కూడా భూస్థాపితం చేయటంలో మీకు అలవాటు కదా, దాన్ని స్కెచ్లు వేస్తా ఉన్నారు కదా. అలాగే ఎన్టీ రామారావు గారిని కూడా భూస్థాపితం చేశారా? చెప్పండి మీ నాయకుడిని. చెప్పాలి కదా, మీరు చెప్పాలి కదా. మా వాళ్ళు మా బాబాయ్ మా చిన్నాన్నని రప్ప 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 గొడ్డలతో నరికారని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కూడా ఎన్టీ రామారావు గారిని భూస్థాపితం చేశామని చెప్పించండి. చాలా హత్య జరిగాయి, అవన్నీ కూడా ఇలాగ రప్ప రప్ప నరికారని చెప్పండి. రంగా గారు హత్య ఎవరు చేశారంటారు సార్? రంగా గారు హత్య ఎవరు చేశారంటారు? మరి దానికి ఆధారాలు ఉన్నాయా? ఇంకా చాలా మందిని ఇక్కడ తెలంగాణలో నాయకులు కూడా నక్సలైట్ని చాలా మందిని రప్ప రప్ప చేశారంట. మరి ఎవరు చేశారంటారు? మీ 5 ఏళ్ల హయాంలో చాలా మంది దాడులు జరిగాయి. మీ ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ ని చంపేశాడు, రప్ప 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 చంపేశాడు. మీ పోలీసులు డాక్టర్ సుధాకర్ ని రప్ప 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 కొట్టి చంపారు. ఓకే, డాక్టర్ సుధాకర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు మినిమం జ్ఞానం కూడా లేదని చెప్పాలి. డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి రోడ్డు మీద మద్యం తాగి కారులో ఏ నా కొడుకు నన్ను బీగుతాడు అని బట్టలు ఇప్పేసి పిచ్చోళ్ళ తిరుగుతుంటే పోలీసులు అరెస్ట్ చేశారు. అఫ్ కోర్స్ దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉంటారు.
అది కరెక్టా కాదా అనేది మీకే తెలుసు. ఎందుకంటే పాపం ఆయన్ని రెచ్చగొట్టి పిచ్చోడిని చేసింది ఎవరో కూడా మాకు తెలుసు. ఎందుకంటే మొన్నటికి మొన్న ఆ కిరణ్‌ని చూసాము. ఆ తర్వాత సీమరాజాని చూసాము. ఆర్‌పీ గాడిని చూసాము. ఎవడైతే తాగుబోతులై ఉంటారో, ఎవరైతే పిచ్చనా కొడుకులై ఉంటారో వాళ్ళందరిని తీసుకొచ్చి మేపి టీడీపీ ఆఫీస్‌లో మేపి వాళ్ళు పెంచుతున్నారు కదా! తిట్టించడానికి కోసం ప్రత్యేకంగా. చేబ్రోలు కిరణ్ అలాంటి ఎదవలు మొత్తాన్ని. అటువంటి బ్యాచే ఆయన కూడా. ఆ విషయం మీకు తెలియకపోవచ్చు. ప్రజలందరికీ తెలుసు. ఈ వీడియో నేను ప్లే చేస్తా ఒకటి. అది చూడండి. తర్వాత అర్థమైపోతుంది. మీరు చూడండి. ఈ వీడియో చూసిందని చెప్పండి మీరు. ముఖమే పడితే జగన్ ఏం చేస్తారు, ఏం చేస్తాడు? ఓయ్ ఓయ్ లైట్ పెట్టు. ఇక్కడే నిరూపిస్తాను. మోడీ గారు గొప్ప, చంద్రబాబు గారు గొప్ప, కేసీఆర్ గొప్ప, ఈ కొచ్చేయాలని గొప్ప. ఈ అమ్మందంగా లంచా కొడతా నీ అప్పందంగా తిడతాడు రా సారంగా నీ ఫుల్ బాటిల్ తాగా నీ దిక్కుంటాడు చెప్పుకో. లక్ష్మణ్ నీ పేరేంటి? నీ పేరేంటి? జీ అన్నపురం. చూడు ఇవన్నీ నేను పంపేసే నీ అమ్మ పూకు తిడతాడు. సిగరెట్ తాగి సిసిరుతున్నాడు నా మీదకి. అదిగో తాగుతాను రా. అదిగో 3 సిగరెట్స్. చూసావా ముస్లింస్ కి మహానుభావులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఎవరికైతే నిలబడతారో వాళ్ళందరూ కూడా ఎవరో వచ్చా సత్యనారాయణ లైవ్ లో చెప్తా. చచ్చిపోతావు. కొట్టమని చెప్పారా? కొట్టమని చెప్పారా? డాక్టర్ ఈయనే డాక్టరు రోడ్డు మీద పిచ్చి కుక్కలా తిరుగుతుంటే పట్టుకెళ్లారు. అది తప్ప ప్రతిసారి ఆ డాక్టర్ పేరు తీసుకొస్తారు. నిజంగానే చంపేశారా? కొన్ని వందలు ఉన్నాయి మీ హయాంలో, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కొన్ని వందల జగన్ హయాంలో జరిగినాయి అంటున్నారు కదా. వివేకానంద రెడ్డి గారి హత్య కూడా మీ హయాంలో జరిగింది. మరి మీకేం పీకుతున్నారు టీడీపీ వాళ్ళు ఏం పీకారు? అప్పుడు వందల హత్యలు జరిగినాయి కదా. ఆ హత్యలు మొత్తం తీసి ఇప్పుడు కేసులు కట్టండి. కట్టరెందుకు మరి? చేత కాదా? చేయలేరా? అధికారంలో ఉన్నా ఏం పీకలేరా అని వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు సార్. ఏం సంబంధం చెప్తాం మనం? మీరు మారకపోగా ఈ రప్ప నరికేస్తాం అనే ఒక దీన్ని తీసుకొని ఇప్పుడు మళ్ళీ రెడీ అవుతున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ ప్యాటర్న్ ఎంచుకున్నారు అని అంటే ఇక్కడ ఒక 2-3 విషయాలు కనపడుతున్నాయి. చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో సైకలాజికల్ గా ఇంబ్యాలెన్స్ లేదా ఒక సైకిక్ భావజాలం ఉన్న వ్యక్తులు, యువకులు కొంతమంది ఉన్నారనేది ఒక ఆరోపణ మొదటి నుంచి ఉంది. నిజమే. జగన్ అంటే పిచ్చి ఉంటది కొంతమందికి. ఆయన నిజాయితీ అంటే కొంచెం పిచ్చి ఉంటది. ఆయన మాస్ గతంలో ఆయన చరిత్ర, వాళ్ళ నాన్నగారు వాళ్ళు వీళ్ళు అంత మాస్ లీడర్స్ కాబట్టి ఆ మాస్ ఎలివేషన్ కొంచెం వెనక కూడా ఉంటది. సో ఆయన ఎక్కడికి వెళ్ళినా మీరు చెప్పిన పొదులు వెళ్తే 40,000 మంది వచ్చారు. నిన్న పల్నాడు వస్తే 35,000-40,000 మంది వచ్చారు. మరి చంద్రబాబు నాయుడు వెళ్తే ఎక్కడ ఒక్క పెట్ట కూడా కనిపించింది. ఎందుకని? అంతమంది సైకోలు ఉన్నారా జగన్ చుట్టూ? వెరీ గుడ్. సైకోల్ అయినా మంచోళ్ళేమో చూద్దాం. అది సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, లేకపోతే పార్టీలో తిరిగేవాళ్ళు. సోషల్ మీడియా వాళ్ళు కూడా సైకోలేనా? వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అనేది అన్ఆర్గనైజ్డ్ అన్న విషయం 100 సార్లు నేను చెప్పాను. ఇక్కడ ఎవడికి డబ్బులు ఇవ్వడు, ఎవడు కార్పొరేట్ ఆఫీసుల్లో ఇప్పుడు టీడీపీ వాళ్ళు పోషిస్తున్నట్టు ఒక 500 ఛానల్ పెట్టి నెల ఫండింగ్ ఇవ్వరు. ఎవడికి ఫ్యాన్స్ అయితే, ఎవడికి ఇష్టమైతే వాడే చేసుకుంటాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పాడని ఒక న్యూస్ రాదు, లేదంటే ఇంకొకడు ఎవడో చెప్పాడని ఇంకో న్యూస్ రాదు. వాడికి ఇష్టం వచ్చినట్టు వాడు ప్రతి దాన్ని మీమ్స్ దగ్గర నుంచి వీడియోస్ వరకు చేస్తూ ఉంటారు. ఈ మినిమం జ్ఞానం నీకు తెలియాలంటే నువ్వు ఇంకో జన్మెత్తాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అభిమానుల గురించి తెలియాలని కూడా నువ్వు ఇంకా 10 జన్మలు ఎత్తినా కూడా నీకు తెలియదు. ఎందుకంటే మన బతుకు అంత దరిద్రం. చాలా మందికి జగన్మోహన్ రెడ్డి గారు గంజాయి అలవాటు చేశాడనే ఆరోపణ కూడా ఉంది. నువ్వు చూసావరా టఫా అని అడుగుతున్నారు సార్. ఇప్పుడు ఆరోపణ ఉంది, అలవాటు చేశాడంటే పట్టుకొని కూర్చోబెట్టి గంజాయి తాగని చెప్పాడా?
చెప్పడానికి నీకు సిగ్గున్నా వాడికి ఎలా సిగ్గు లేదు. పోనీ మీ ఇద్దరుకున్నా కూడా ఈ చెత్త మొత్తాన్ని జనాలపైన రుద్దాలని మనస్తత్వం చూసారా, అది అన్నిటికన్నా దరిద్రమైంది. ఫస్ట్ మీరు సైకోల్ అన్న విషయం ఈ ఒక్కదాంతో తెలిసిపోతుంది ప్రజలకి. ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గర కూర్చొని గంజాయి తాగించాడు, దట్టు సీఎం క్యాండిడేట్, మాజీ సీఎం. ఎంత చిబుగా మాట్లాడుతున్నారా వెంకటకృష్ణ. ఉదాహరణకి రీసెంట్ గా తెనాలిలో గంజాయి అమ్మే వాళ్ళని పోలీసులు కొట్టారు, నేను వాళ్ళని పరామర్శించారు. అంటే పరామర్శించడానికి వెళ్తే ఇక గంజాయిని ప్రోత్సహించినట్టేనా? అయితే వీరయ్య చౌదరిని టీడీపీ వాళ్ళే ఖండాలుగా నరికారు. ఒక్కొక్క కోటికి 2 లక్షలు తీసుకున్నారు. 53 కోట్లు అంట. 1,06,00,000 పెట్టి టీడీపీ వాళ్ళే టీడీపీ వ్యక్తిని మర్డర్ చేయించారు కదా. మరి అట్టప్పుడు టీడీపీ వాళ్ళంట మర్డర్లను ప్రోత్సహిస్తున్నారని చెప్పాలా? చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి మర్డర్లు ఎలా చేయాలో నేర్పించి వచ్చారా? పాడి మోసారు, హెలికాప్టర్లు వెళ్ళి పరామర్శించారు. పరామర్శించడం తప్పు కాదు. నువ్వు ఇప్పుడు అక్కడ గంజాయి తాగే వాళ్ళు అని నువ్వు చెప్పావు కదా, వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడంటే గంజాయిని సపోర్ట్ చేస్తాడు అన్నప్పుడు, ఒక మర్డరిస్ట్ ని, ఒక ల్యాండ్ మాఫియాలు చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వెళ్ళి పలకరించాడంటే చంద్రబాబు నాయుడు ల్యాండ్ మాఫియాలని ప్రమోట్ చేస్తున్నాడా, లేదంటే మర్డర్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడా, దగ్గరుండి మర్డర్ చేయడం నేర్పించాడా అనాలి కదా మరి. సో ఇలాంటి సైకోలని, ఇలాంటి గంజాయి బ్యాచ్ ని హింసా మార్గం వైపు మళ్ళిస్తున్నాడు. టీడీపీ ఆయన ప్లేకార్డ్ పట్టుకుంది, అది నీకు ఎన్నిసార్లు చెప్పినా ఎక్కట్లేదు నీ బుర్రకి. టీడీపీ ఆయన ఐడి కార్డు ఉంది కాబట్టి ఇప్పుడు పెడుతున్నా పక్కన చూడు. ఓకే, హింసా మార్గం వైపు. ఏంటా హింసా మార్గం అంటే ఇదే, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని ప్రయోగిస్తాడు అనమాట ప్రజల మీదకి. ప్రజల మీద కాదు రాజా, నీకు అర్థం కావట్లా. టీడీపీ వాళ్ళని ప్రత్యేకంగా అడ్రస్ చేశాడు కుర్రాడు. ప్రజల మీద కాదు, మళ్ళీ రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్ళకు. ప్రజల్లో మళ్ళీ వీళ్ళేరంటే ప్రజలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. బలిపెక్కిన వాళ్ళే, అది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో అయినా ఇటు టీడీపీలో అయినా బలిపెక్కిన వాళ్ళే నాయకుడు వెంట తిరిగి నాయకుడు చెప్పించేసేవాళ్ళు. అలా చూసుకుంటే ఆ ప్లే కార్డ్ పట్టుకున్నవాడు టీడీపీ వాళ్ళే వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చి ఆ ప్లే కార్డ్ ప్లే చేస్తానంటే ఎంతో దౌర్భాగ్యం కదా. అది చెప్పు ఫస్ట్. సరే, ఈ వెంకటకృష్ణ గురించి ఇంతకన్నా మనం మాట్లాడుకోవటం వేస్ట్. సొటారం కబుర్లు తప్పించి ఏం లేవు భయ్యా. ఈయన అటర్ఫ్లాప్ క్యాండిడేట్. ఎక్కడ బతకాలో ఎలా బతకాలో టీవీ ఛానల్ మళ్ళీ ఎవడో ఎడుతో పెట్టించను. ఎందుకంటే ఆల్రెడీ 24/7 అనే ఒక దాన్ని నెట్ట నీళ్ళను ముంచిపడనుకి ఎంతో మంది ఫండర్స్, అక్కడ ఉన్న ఎంప్లాయీస్, చాలా మంది రిపోర్టర్స్ జీవితాన్ని సంక నాకించి వచ్చిన వ్యక్తి ఈయన. అర్థమైందా? అటువంటి వ్యక్తి వచ్చి సక్సెస్ గురించి మాట్లాడి బతకలేక ఒక టీడీపీ ఫేవర్ ఉన్నటువంటి టీవీ ఛానల్లో జాయిన్ అయ్యి విచక్షణ కోల్పోయి ఒక పార్టీ కార్యకర్తలాగా నేను రిపోర్టర్ని, నేను సీనియర్ జర్నలిస్ట్ అనే విషయం మర్చిపోయి ఇట్లా విచ్చలవిడిగా ఒక తాగుబోతు మాట్లాడినట్టు మాట్లాడటం అనేది చాలా తప్పు. దాన్ని మీరంతా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే ప్లే కార్డ్ పట్టుకున్నారో ఆ వ్యక్తి టీడీపీ పార్టీ మెంబర్షిప్ ఉన్నటువంటి వ్యక్తి. అతను ఎందుకు పట్టుకున్నాడు అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా అర్థం కావట్లా. అది విషయం. వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ ర్యాలీలో ఆయన టీడీపీ వాళ్ళని రప్ప నరుగుతామని ఆయన బోర్డు పెడితే అది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏం సంబంధం? ఎట్టంటే రొట్టబాలంతా చేరి దాన్ని హైలైట్ చేస్తున్నా తప్పించి జగన్మోహన్ రెడ్డి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి విత్ ప్రూఫ్స్ తో మాట్లాడినటువంటి వాటి గురించి ఒక్కదాని గురించి మాట్లాడలేదు. ఎందుకంటే దాని గురించి మాట్లాడి క్లారిటీ ఇచ్చే దమ్ము ఏ ఒక్కడికి లేదనేది మాత్రం వాస్తవం. అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మై సింపతి టు వెంకటకృష్ణ గారు. సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకోవడమే కాదు, అప్పుడప్పుడు అలా బిహేవ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.